ఉన్నది మోదీ అమిత్ షా ప్రభుత్వం. రాష్ట్రాల్లో ఎలాగైనా తమ ప్రభుత్వాల ఏర్పాటు కావాలనే పట్టుదలతో ఎక్కడిదాకా అయినా వెళతారు. మెజారిటీ సీట్లు రాకపోయినా అప్పటికప్పుడు కొత్త మిత్రుల్ని కలిపేసుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేసేస్తారు. అలాంటిది మెజారిటీ దక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే ఆ కసి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక బీజేపీ నేతల్లో అలాంటి కసే ఉంది. ఎలాగైనా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే పట్టుదలతో ఉన్నారు. పదే పదే వారు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డొస్తున్న ఒకే ఒక్కడు డీకే శివకుమార్. ఆ ఒక్కడిని అదుపులో పెడితే కర్ణాటక తమ వశం అవుతుందని బీజేపీ నేతల ఆలోచన. ఇందుకు ఈడీ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్టు కన్నడ నాట జోరుగా ప్రచారం సాగుతోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? పరిస్థితి చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా అనుక్షణం కాపాడుతున్న శివకుమార్ పై బీజేపీ గురిపెట్టింది. శివకుమార్ ను అడ్డు తప్పిస్తే తప్ప కుమారస్వామి సర్కార్ను కూల్చడం కుదరదని బీజేపీ నేతల అభిప్రాయం. దీంతో ఈడీని అడ్డం పెట్టుకుని డీకేని అరెస్టు చేయబోతున్నారనే వార్తలు కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివకుమార్ కు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులందాయి. జనవరి 17న ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ నగదు బదిలీ విషయంలో కూడా ఆయనపై కేసులున్నాయి. ఈ కేసుల్లో డీకేని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ విచారించాయి. 15 రోజుల క్రితం ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఆయన అరెస్టు తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. డీకేతో పాటు ఆయన ముఖ్య అనుచరులు సచిన్నారాయణ, సునీల్ శర్మ, ఆంజనేయ, రాజేంద్రలను కూడా అరెస్టు చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా చేస్తున్నారు. ప్రభుత్వంలో ఓ సాధారణ మంత్రి కంటే ఈయనకు ఉన్న ఇమేజ్ ఎక్కువే. బీజేపీ బారి నుంచి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నెట్టుకు రాగలుగుతుందంటే అది శివకుమార్ చలవే. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం కంటే డీకే శివకుమార్ వల్లనే కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి బతికి బట్టకట్టింది. ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారనుకున్న ప్రతిసారి డీకే శివకుమార్ తన చాకచక్యం చూపించారు. తన సొంత రిసార్ట్ ఈగల్టన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ పెట్టి ప్రభుత్వాన్ని రక్షించగలుగుతున్నారు. ఈ కక్షతోనే శివకుమార్ ని బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపణ. డీకేపై బీజేపీకి పీకల దాకా కోపముంది. యడ్యూరప్ప బలపరీక్ష సమయంలో కొందరు కాంగ్రెస్, జేడీయూ ఎమ్మెల్యేలు గోడ దూకేయకుండా అడ్డుకున్నది అతనే. ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం కూల్చడానికి యడ్యూరప్ప ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 15 రోజుల క్రితం కూడా క్యాంప్ రాజకీయాలు నడిచాయి. అవేవీ ఫలించకపోవడానికి కారణం డీకే శివకుమార్ అని బీజేపీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. డీకే శివకుమార్ కేసుల్ని అడ్డం పెట్టుకుని అతన్ని అదుపు చేయగలిగితే కుమారస్వామి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని అనుకుంటున్నారు. ఆ దిశగానే కేంద్రం అడుగులు వేస్తుందని సమాచారం అందుతోంది. ఏ క్షణంలో అయినా డీకేను ఈడీ అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.